హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? గణేష్ నవరాత్రుల్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయ్యిందండి. మాకు ఒకరోజు ముందుగానే వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. తదియ గౌరీ నోములతో ఈ ఇయర్ వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము. గౌరీ నోముల తర్వాత వినాయక చవితి పండుగను మా ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నాము. అందరూ ఎలా అయితే చేసుకుంటారో అదే విధంగా 21 పత్రులతో స్వామివారిని పూజించుకున్నాము. ఆ తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న సిద్ధిబుద్ధి వినాయక స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు అందుకున్నాము. ఇది మా అపార్ట్మెంట్లో కొలువైన గణనాథుడు. మొదటి రోజు పూజ చేసి ఇలా ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రతిరోజు సాయంత్రము ఇలా పూజ అయిపోయిన తర్వాత పూజారి గారు స్వామివారికి మంగళహారతి ఇస్తారు. ఈ మంగళహారతి వెలుగులో స్వామివారిని చూస్తుంటే కన్నులకు నిండుగా ఉంది కదా. ఇలా 9 రోజులు ఉదయము సాయంత్రము పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు ఒక్కొక్క జనరేషన్ వాళ్ళతో ఒక్కొక్క రకంగా సామూహిక పూజలు నిర్వహించారు. మొదటి రోజు ఇలా పూజ చేసిన తర్వాత రెండవ రోజు ఆదివారం పడింది కదా, అందుకే పిల్లలతో సామూహిక సరస్వతి పూజ చేయించారు. మా పిల్లలతో కూడా ఇలా సరస్వతి పూజ చేయించాను. మూడవ రోజు దంపతులకు సామూహిక సత్యనారాయణ స్వామి పూజను నిర్వహించారు. నాలుగవ రోజు గణపతి హోమంను, 5వ రోజు 60 ఏళ్ళు నిండిన పెద్దవారికి షష్ఠిపూర్తి ఆయుష్ హోమంను కూడా నిర్వహించారు. 5వ రోజు మధ్యాహ్నం లేడీస్ అందరూ కలిసి ఇలా సహస్ర దీపాలంకరణకు రెడీ చేసుకుని సాయంత్రం ఇలా దీపాలు వెలిగించుకుని పూజ చేసుకున్నాము. 6వ రోజు అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అందరి చేత పూజారి గారు సామూహిక కుంకుమ పూజను చేయించారు. నేను కూడా ఈ సామూహిక కుంకుమ పూజను చేసుకున్నాను. 7వ రోజు ఏకాదశి కావడం వల్ల దంపతులతో గణపతి అభిషేకం చేయించి ఇలా హారతి ఇచ్చారు. 8వ రోజు ఇలా అన్ని రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పాభిషేకంను నిర్వహించారు. 9వ రోజు 108 ప్రసాదాలతో స్వామివారికి ఉద్వాసన పూజ నిర్వహించారు. ఇలా 9 రోజులు మా అపార్ట్మెంట్లో చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి గణపతి నవరాత్రులను చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. ఆఖరి రోజు ఇలా గణేష్ నిమజ్జనముతో ఆ గణపతి నవరాత్రులను ముగించుకున్నాము. ప్రతి సంవత్సరము గణపతి నవరాత్రులను చాలా బాగా చేసుకుంటాము. ఈ సంవత్సరము మీతో ఇలా పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.